డాక్టర్ ప్రసన్న కుమార్ అండి. నేను రుమటాలజిస్ట్‌ని. సో, ఈరోజు మనం చూడబోయే టాపిక్ ఏంటంటే చికున్‌గున్యా ఫీవర్ అండ్ చికున్‌గున్యా వల్ల వచ్చే కీళ్ళవాత వ్యాధి ఎలా ఉంటుంది? ఏంటి? ఇప్పుడు ఈ సమయంలో ఈ వీడియో చేయడానికి కారణం ఏంటంటే, బేసిక్‌గా చాలామంది పేషెంట్స్ ఓపీడీకి వస్తున్నారండి. అంటే సార్ మాకు ఫీవర్ వచ్చి ఆల్రెడీ 1 మంత్ అయిపోయింది. ఫీవర్ తగ్గిపోయింది. 5 డేస్ ఉంది ఫీవరు. అప్పుడు కూడా చాలా హై గ్రేడ్ ఫీవర్ వచ్చింది. ఫీవర్ తగ్గిపోయింది గానీ, జాయింట్ పెయిన్స్ అయితే అలా ఉండిపోయాయి సార్. కొంతమంది 2 మంత్స్, కొంతమంది 3 మంత్స్, కొంతమంది 4 మంత్స్. సో, బేసిక్‌గా చికున్‌గున్యా ఫీవర్ వల్ల వచ్చే కీళ్ళవాత వ్యాధి ఎలా ఉంటదో ఈరోజు మీకు నేను ఎక్స్‌ప్లెయిన్ చేయబోతున్నాను. ఈ ఫీవర్ కాజ్ చేసే వైరస్ పేరు కూడా చికున్‌గున్యాయేనండి. సో, ఇట్ ఈస్ యాక్చువల్లీ ట్రాన్స్మిటెడ్ బై ఎ మస్కిటో కాల్డ్ యాస్ ఎడిస్ ఈజిప్టి ఆర్ ఎడిస్ ఆల్బోపిక్టస్. ఇది ఈ మస్కిటో ఏంటంటే మన మిగతా ఫీవర్స్‌తో కూడా ఇవే చేస్తుందండి. ఎగ్జాంపుల్ డెంగ్యూ, యెల్లో ఫీవర్. యాస్ ఎ రుమటాలజిస్ట్ నేను వీటిలో ఎందుకు ఇంట్రెస్ట్ తీసుకుంటున్నానంటే ఇప్పుడొచ్చే కేసెస్ అన్నీ కూడా జాయింట్ పెయిన్స్. ఫీవర్ వచ్చింది, ఫీవర్ తగ్గిపోయింది, ఆర్థరైటిస్ అలా ఉండిపోయింది. అంటే కీళ్ళవాత వ్యాధిలాగా ఉండిపోతుందనమాట. సో, ఈ సింప్టమ్స్ ఎలా ఉంటాయి? మన చికున్‌గున్యా ఫీవర్‌లో సింప్టమ్స్ ఎలా ఉంటాయి? ఒకటేంటంటే బేసిక్‌గా ఈ సింప్టమ్స్ అనేది మనం 3 భాగాలుగా విభజించొచ్చండి. ఒకటేంటంటే అక్యూట్ ఫేజ్ అంటే ఫస్ట్ 4 వీక్స్ ఆఫ్ డిసీజ్‌ని అక్యూట్ ఫేజ్ అంటాం. నెక్స్ట్ 4 వీక్స్ నుంచి 3 మంత్స్‌ని పోస్ట్ అక్యూట్ ఫేజ్. గ్రేటర్ దాన్ 3 మంత్స్‌ని క్రానిక్ ఫేజ్ అంటాం. ఒక్కొక్క ఫేజ్‌లో ఒక్కొక్కలాగా సింప్టమ్స్ ఉంటాయి. ఒక్కొక్క ఫేజ్‌కి ఒక్కొక్క ట్రీట్మెంట్ కూడా ఉంటుందనమాట. సో, ఇదేంటంటే అక్యూట్ ఫేజ్ అంటే ఫస్ట్ 4 వీక్స్‌లో ఎలా ఉంటదంటే ఫస్ట్ హై గ్రేడ్ ఫీవర్ వస్తుంది. చలి జ్వరంలా వస్తదనమాట. నియర్లీ అరౌండ్ 101-102 డిగ్రీస్ ఫారెన్‌హీట్ ఫీవర్ రావడం. చలి జ్వరంలా వస్తుంది. దాంతో పాటు ర్యాషెస్ అంటే ఒళ్ళంతా కూడా దద్దుర్లా రావడం. ఒళ్ళంతా దద్దుర్లు రావడం. మెయిన్‌గా ఏంటంటే మీరు అబ్జర్వ్ చేస్తుంటే ఈ ముక్కు మీద కూడా చాలా మందికి చికున్‌గున్యా ఫీవర్ రాదు గానీ, ఈ ముక్కు మీద నల్లగా అయిపోతుందనమాట. ఈ ముక్కు మీద, ఇక్కడ అండ్ ఇక్కడ ఈ ఫేస్ మీద చాలా నల్ల ప్యాచెస్ వస్తాయన్నమాట. ఇక్కడొచ్చిన దీన్ని ఏంటంటారంటే చిక్ సైన్ అంటారనమాట. యూజువల్‌గా చికున్‌గున్యాలో ఇది కొద్దిగా ఎక్కువ పేషెంట్స్‌లో చూస్తామనమాట. సో, ఫీవర్ అలాగే ఏంటంటే మనకి 2-5 డేస్ ఉంటుందండి. ఆఫ్టర్ 5 డేస్ ఫీవర్ చాలా మందికి ఏమవుతుందంటే అది తగ్గిపోతుంది ఫీవర్. ఫీవర్ తగ్గిపోతూ కూడా వాళ్ళకేంటంటే ఈ జాయింట్ పెయిన్స్, బాగా జాయింట్ పెయిన్స్ అంటే ఈ చిన్న జాయింట్స్. ఈ చిన్న జాయింట్స్ ఇవన్నీ కూడా వాచిపోవడం గానీ, లేపోతే నొప్పి, వాపు, దృఢత్వం ఈ 3 కూడా స్టార్ట్ అవుతాయన్నమాట. ఇవేంటంటే ఆ మనిషి యొక్క డైలీ యాక్టివిటీస్‌ని మొత్తం కుంగదీసేస్తాయి. ఇంకా చెప్పాలంటే నెక్స్ట్ ఇంకా మెయిన్ సింప్టమ్ కండరాల బలహీనత. అంటే మయాల్జియాస్ అంటే ఇవన్నీ కూడా బాగా నొప్పులు. అంటే ఇంకా రోజువారీ పనులు చేసుకోలేరనమాట. అది వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్. ఇంకోటి రెడ్‌నెస్ ఆఫ్ ఐస్ కళ్ళు ఎర్రగా అయిపోవడం ఇవన్నీ ఉంటాయి. ఇంకోటి హెడ్‌ఏక్ బాగా సివియర్ హెడ్‌ఏక్ ఉంటదండి. సో, ఇవి అక్యూట్ ఫేజ్‌లో మనం చూసే సింప్టమ్స్. ఇప్పుడు ఏంటంటే సపోజ్ 100 మంది ఎఫెక్ట్ అయితే 65% మంది ఈ 4 వీక్స్ అయ్యేసరికి సింప్టమ్స్ అన్నీ కూడా ఇంప్రూవ్ అయిపోతాయండి. అంటే వాడు నార్మల్ లైఫ్ మళ్ళీ వాడు జీవించగలుగుతాడు. అంటే ఈ అక్యూట్ ఫేజ్‌లో ట్రీట్మెంట్స్ ఎలా ఉంటాయంటే యూజువల్‌గా సింప్టమాటిక్ ట్రీట్మెంట్ అనమాట. అంటే ఇప్పుడు హెడ్‌ఏక్ వచ్చిందంటే పారాసిటమాల్, జాయింట్ పెయిన్స్ వచ్చిందంటే సింపుల్‌గా నార్మల్ భాషలో చెప్పాలంటే పెయిన్ కిల్లర్స్ లేదా ఎన్‌ఎసైడ్స్ అంటామనమాట మెడికల్ టెర్మినాలజీలో. ఇది ఈ టైంలో కూడా డాక్టర్‌ని కన్సల్ట్ చేయడం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనం ఇచ్చే పెయిన్ కిల్లర్స్ గానీ, ఎన్‌ఎసైడ్స్ గానీ ఏంటంటే పేషెంట్ స్పెసిఫిక్ ఉంటాయండి. ఫర్ ఎగ్జాంపుల్ డయాబెటిస్ ఉన్న వాళ్ళకి అన్నీ ఇవ్వలేము. కిడ్నీ జబ్బు ఉన్న వాళ్ళకి అన్నీ ఇవ్వలేము. సో, ఏంటంటే ఈ ఫేజ్‌లో కూడా ఒకవేళ మీకు సివియర్ జాయింట్ పెయిన్స్ ఉంటే డాక్టర్‌ని కన్సల్ట్ చేయండి. నెక్స్ట్ ఈ 4 వీక్స్ తర్వాత ఇంక మిగిలిపోయిన 35% మందేంటంటే దే ఎంటర్ ఇంటూ పోస్ట్ అక్యూట్ ఫేజ్. పోస్ట్ అక్యూట్ ఫేజ్ డ్యూరేషన్ మీకు చెప్పాను కదండీ! 4 వీక్స్ నుంచి 3 మంత్స్ వరకనమాట. సో, ఈ మధ్యలో పేషెంట్‌కి మెయిన్‌గా 2 ఇంపార్టెంట్ సింప్టమ్స్ మిగిలిపోతాయండి. ఒకటేంటంటే ఎక్కడైతే దద్దుర్లొచ్చాయో దద్దుర్లన్నీ కూడా తగ్గిపోతూ ఉంటాయి. దాంతో పాటు ఏవైతే కీళ్ళవాత వ్యాధి ఉందో, ఆ కీళ్ళవాత వ్యాధి సివియారిటీ తగ్గినా కూడా పర్సిస్టెంట్‌గా వాడికేంటంటే ఈ పెయిన్స్ అయితే ఉండిపోతాయి. ఇంకోటి కండరాల బలహీనత, ఇంకోటి జనరలైజ్డ్ వీక్‌నెస్ అంటే ఏం చేద్దామన్నా కూడా బలం ఉండదనమాట. తొందరగా అలసిపోతూ ఉంటారనమాట ఈ ఫేజ్‌లో. అదండి. ఈ పోస్ట్ అక్యూట్ ఫేజ్ తర్వాతేంటంటే నియర్లీ అరౌండ్ 20% ఆఫ్ దీస్ పేషెంట్స్ ఏంటంటే ఔట్ ఆఫ్ 35%లో ఒక 20% మంది ఏంటంటే ఇంప్రూవ్ అయిపోతారు. దే గో ఆన్ టు లీడ్ దే నార్మల్ లైఫ్. కానీ ఓ 15% మంది ఉండిపోతారండి. వాళ్ళకేంటంటే ఈ జాయింట్ పెయిన్స్ అనేవి పర్సిస్టెంట్‌గా ఉండిపోతాయి. అంటే అలా ఉండిపోతాయన్నమాట. వాళ్ళకేంటంటే వాళ్ళు చేసుకునే పనుల్లో ఇది చాలా అడ్డంగా మారిపోతుంటది. ఈ టైంలో ఒక రుమటాలజిస్ట్ కలిస్తే మీకు అడ్వాంటేజ్ ఏముంటుందంటే, అంటే ఇది కొన్ని కీళ్ళవాత వ్యాధుల్లాగే ఇది తయారవ్వడం మొదలవుతుందనమాట. అంటే ఆ లక్షణాల్లాగా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఈజీగా చెప్పాలంటే రొమటాయిడ్ ఆర్థరైటిస్ అని అంటారండి. అదొక కీళ్ళవాత వ్యాధి అనమాట. అందులో కూడా సేమ్ చికున్‌గున్యా ఎలా ఎఫెక్ట్ వైరస్ వల్ల వచ్చే కీళ్ళవాతం ఎలా ఉంటుందో అందులో కూడా అలాగే ఉంటుంది. కానీ ఈ డిఫరెన్స్ ఏంటంటే
దీనికి కొంతకాలానికి మందులు వాడేసి ఆపుకుంటే తగ్గిపోతుంది. కానీ రుమటాయిడ్ ఆర్థరైటిస్ అలా కాదండి. చాలా కాలం మందులు వాడాల్సి వస్తుంది. సో, ఇందులో ఏంటంటే చికెన్ గున్యాలో అందుకు ఆ టైంలో రుమటాలజిస్ట్‌ని కలిస్తే మనం ఏంటంటే కొన్ని మెడికేషన్స్ ఉంటాయన్నమాట. అంటే ఈ కీళ్ళవాతంకి సంబంధించిన స్పెసిఫిక్ మెడికేషన్స్ ఉంటాయి. వాటిని మనం డీమార్ట్స్ అని అంటామన్నమాట. డీఎంఏఆర్‌డీఎస్ అంటామన్నమాట. డీమార్ట్స్. సో, ఇది చాలా చాలా ఇంపార్టెంట్. సో, నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వెషన్ మా పేషెంట్స్ ఎక్కువ అడిగేదేంటంటే, "సార్ ఎలాగా 3 నెలలకి చాలామంది తగ్గిపోతున్నాయి కదా! ఈ 3 నెలల్లో మేము భరించేస్తాం సార్. ఎందుకు మందులేసుకోవడం? మందుల వల్ల చాలా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి కదా!" అని అడుగుతారనమాట. డెఫినెట్‌గా అండి. మందుల వల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. మందుల వల్ల మంచి ఎఫెక్ట్ కూడా ఉంటుందనమాట. సో, ఆ బెనిఫిట్ రిస్క్ రేషియో చూసుకొని డాక్టర్స్ మీకు మెడిసిన్స్ ప్రిస్క్రైబ్ చేస్తారు. ఇందులో ఎందుకు ఇంపార్టెంట్ అంటే డాక్టర్‌ని కన్సల్ట్ చేయడం ఎందుకు ఇంపార్టెంటు అంటే ఇవి వచ్చే జాయింట్ పెయిన్స్‌ని తగ్గించుకోవడం ఎందుకు ఇంపార్టెంట్ అంటే మనకి ఒక టర్మ్ ఉంటదండి. క్వాలిటీ ఆఫ్ లైఫ్ అని. క్వాలిటీ ఆఫ్ లైఫ్ అంటే అర్థం ఏంటంటే, మీరు మీ సేమ్ ఏజ్ గ్రూప్ వాళ్ళతో కంపేర్ చేసుకుంటే, మీరు ఈ 3 నెలలు కోల్పోయే టైం ఉంటది చూసారు, ఈ పెయిన్స్ వల్ల చాలా సివియర్‌గా ఉంటదనమాట. సో, ఆ క్వాలిటీ ఆఫ్ లైఫ్‌ని ఇంప్రూవ్ చేసుకోవడానికి, ఆ 3 మంత్స్ కూడా మీకు లోపల డిసీజ్ ఉన్నా కూడా హ్యాపీగా మీ డైలీ యాక్టివిటీస్ చేసుకోవడానికి మాత్రం ఈ ట్రీట్మెంట్ తీసుకోవాలండి. సో, ఇంకా ఫర్దర్ అప్డేట్స్ కోసం ఈ ఛానెల్ చూస్తూ ఉండండి. థాంక్ యూ.